హాయ్ అండి. నమస్తే. నేను మహాలక్ష్మి. ఇవాల్ట మన బ్లాగ్‌లో వచ్చేసి ఏ ఇవాల్టైతే మెహందీ వీడియోస్ అండి. సూపర్‌గా మెహందీ అనేది పెట్టింది ఎలా ఉంది, ఏమిటి అనే గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఈ వీడియోలో వచ్చేసి నేనైతే సింపుల్‌గా డిజైన్ పెట్టించడానికి ట్రై చేశాను. ఈ సింపుల్ డిజైన్ ఎలా పెట్టించాను, ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చూడడం వల్ల మీకు క్లారిటీ వస్తుంది. ఎంత సులభంగా పెట్టొచ్చో మీకు చాలా ఈజీగా తెలుస్తుందండి. ముందుగా అయితే కనుక చేతి గాజులు వేసుకుంటాం కదా, అదే విధంగా 2 గీతలు పొడవుగా గీసేసుకోవాలి. దాంట్లోనే ఇలాగా మనం జిగ్జాగ్ వేసినప్పుడు ఇటు అటు తిప్పుతాం కదా, అలా డిజైన్ పెట్టేసుకోండి. తర్వాత ఒక్కో గీత రౌండ్గా వేసేసుకోండి. డిజైన్ పెట్టుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇలా మెహందీ వేసుకోవడానికి చాలా సులభమైన పద్ధతిలో మీరైతే కనుక ఇలా గీట్లు పెట్టేసుకోండి, సరిపోతుంది. చిన్న గీట, పెద్ద గీట అలా పెట్టుకున్నారంటే చక్కగా ఉంటుంది. నెక్స్ట్ అవే గీట్లు మధ్యలో కూడా గీసుకోవాలి. అక్కడక్కడ ఇలా ఫీల్ చేసేసేయండి, చక్కగా వస్తుంది డిజైన్ అనేది. లైట్గా వేసుకోండి, ఎక్కువ వేసుకున్నారంటే ఫుల్ డార్క్ అయిపోతుంది, జాగ్రత్త. అలాగా ఇంకో గీట్ గీసేసుకోండి. చుట్టూ అలాగే ఖచ్చితంగా అలాగే రావాలండి. ఎందుకంటే కనుక లుక్ అనేది మారిపోతుంది. అంతే సేమ్ రౌండ్ రాకపోతే లుక్ అనేది మారిపోతే అస్సలు బాగోదు. సో ఖచ్చితంగా మిస్ చేయకుండా అలా రావడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇలాగా చుట్టూ ఒక డిజైన్ లాగా క్రియేట్ చేసుకోవాలి. అంటే మనం ఒక పద్ధతిలో ఇలాగా డిజైన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పైకి కూడా పెట్టించుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసమే మాత్రమే నేను ఈ డిజైన్ స్లో మోషన్లో ఇంత స్లోగా చూపిస్తున్నానండి. పూర్తి వీడియో చూడండి, మీకు డిజైన్ ఎలా పెట్టించుకోవాలనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇలాగా ఒకటి నుంచి ఒకటికి లింక్ ఇస్తూ ఇలా డిజైన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి పైకి పెట్టించుకోవాలనుకునేటప్పుడు బాగా పైకి పెట్టించుకోండి, చక్కగా ఉంటుంది. నేను మీకు చూపించడం కోసమే కాబట్టి నేను కిందగా చూపిస్తున్నాను. మీరు కావాలనుకుంటే పై వరకు పెట్టించుకోండి, చాలా బాగుంటుంది. ఇలాగా ఇంకొకటి చేతి మీద మణికంటి దగ్గర మనకి ఏదైతే డిజైన్ వేస్తున్నామో దాని డిజైన్ ఇలా రౌండ్గా తిప్పుతూ పక్కన ఇలా డిజైన్ తీస్తూ ఉన్నారంటే చక్కగా భలే ఉంటుందండి. చూసారా, అది మనకి పెట్టేటప్పటికన్నా మనకి పండాక రెడ్ కలర్ అనేది వచ్చాక చాలా బాగుంటుంది. ఇలా ఫీల్ చేసేస్తే సరిపోతుంది. మొత్తం అంతా కూడా ఇదే విధంగా ఫీల్ చేసుకోవాలండి. ఏ మాత్రం లేట్ చేయకుండా ఖచ్చితంగా ఇది ఒక్కసారి ట్రై చేసేయండి. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఫాస్ట్గా వస్తుంది. ఇది ఎక్స్పీరియన్స్ లేకుండా కొంచెం తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలాగా స్లోగా పెట్టుకోండి. అప్పుడు మీకు వీలుగా ఇలాగే వస్తుంది. సేమ్ డిట్టోగా కావాలంటే ఇప్పుడు రంజాన్ నడుస్తుంది, చాలా మందికి చాలా ఇష్టం అండి. వాళ్ళు పెట్టుకున్న అప్పుడప్పుడు పెట్టుకుని బయట కనిపించకుండా ఆ ఆయిల్ ఒక్కటి పెట్టేసి తీసేస్తారు. అంతా ఇదండి, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. కాబట్టి ఇలాగ సింపుల్గా డిజైన్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్ అప్పటికప్పుడు వెళ్ళాలి, ముందుగా తెలియదు అనుకునేటప్పుడు ఇలా సింపుల్ డిజైన్ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసేయండి. చాలా సులభంగా అయిపోతుంది, మనకి టైం అనేది పట్టదు. సో ఇలా ట్రై చేశారంటే కనుక మీకు అర్థమైపోతుందండి. నేనైతే కనుక ఇలా ట్రై చేశాను. ఇలా కొంచెం డిజైన్ ఇచ్చుకుంటూ మీరు చక్కగా ఇది చేస్తారంటే సరిపోతుందండి. ఇలాగ చక్కగా డిజైన్ చేసుకోండి, భలే వస్తుంది. మన వీడియోని ఎవ్వరు కొత్తగా చూసినా కూడా మన ఛానల్కి ఒక్క సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.
ఇలాగా కొత్తగా ట్రై చేసిన వాళ్ళు కూడా చాలా సులభంగా ఈ మెహందీ అనేది పెట్టేసుకోవచ్చు. ఎప్పుడూ ఒకేలా కాకుండా రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు చేతులకి గుప్పులు ఇవన్నీ పెట్టుకుంటాం కదా. సో అలా కాకుండా ఇలా డిజైన్ ఒకసారి ట్రై చేయండి. ఇలాగా సులభంగా పెట్టే డిజైన్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలా మధ్యలో అనేది గీట్లు కొట్టేసుకోవాలి. గీట్లు కొట్టేసుకున్నాక చక్కగా మీకు వీలైపోతుందండి. చాలా తొందరగా అయిపోతుంది. పైన కూడా అదే డిజైన్ వేసాం కాబట్టి కిందకి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అవుతుంది. ఈ డిజైన్ మీకు ఏమనిపిస్తుంది? నాకైతే ఇక్కడైతే ఏమనిపిస్తుంది అంటే విఘ్నేశ్వరులాగా అనిపించారు. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను పెట్టే డిజైన్ అయితే అలా అనిపించింది. ఏనుగు తొండంలాగా కూడా అనిపించిందండి. నాకైతే అలా అనిపించింది. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకు ఎలా కనిపిస్తుందో ఏంటో చూద్దాం. ఇలాగా అక్కడక్కడ డాట్స్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఒక్కొక్క దిక్కున మామూలుగా పెట్టేసుకోండి. అప్పుడు డిజైన్ అనేది మనకు చక్కగా ఉంటుంది. అన్నిటికి కూడా ఇలాగే డిజైన్ రావాలి. అప్పుడే చక్కగా ఉంటుందండి. ఇలా రేఖల్లా వస్తే సరిపోతుందండి. మీకు ఎక్కువగా పని లేకుండా చక్కగా ఉంటుంది. పైన కూడా అలాగే డిజైన్ తీసుకోవాలి. అప్పుడే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఫాస్ట్గా పెట్టేసుకోండి. ఇలాగే అంతా ఫీల్ చేసేసుకోవాలి. మొత్తం అంతా మీకు వివరంగా తెలియడం కోసం మాత్రమే నేను ఫుల్ వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎంత సులభంగా పెట్టుకోవచ్చో ఏంటనేది మీకు తెలిసిపోతుందండి. అందుకోసమే నేను చూడండి అలా డిజైన్ తీసుకొని ఏళ్ళకి కూడా అలాగే డిజైన్ పెట్టేసుకోండి. చక్కగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే చేతులకి ఫుల్గా గోర్ల దగ్గర ఫుల్ పీలప్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా డిజైన్ పెట్టేసుకోవచ్చు. ఈ డిజైన్ అంతా కూడా చాలా బాగుందండి. చక్కగా ఉంది. ఈ డిజైన్ కోసం మీరు మన ఛానల్ నచ్చింది అనుకునేవాళ్ళు, ఈ డిజైన్ నచ్చింది అనుకునేవాళ్ళు, మీకు అర్థమైతే ఖచ్చితంగా ఇక్కడ విఘ్నేశ్వరుడి ఫోటోలా వచ్చింది కదా ఫేసు, అలాగ అర్థమైన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే కనుక అలాగే అనిపించింది. నేను పెట్టేటప్పుడు ప్లానింగ్ లేకుండా పెట్టినా అలాగే అనిపించింది కాబట్టి నేను అలా అయితే చెప్పానండి. మీకేమనిపించిందో కూడా మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాగా కొంచెం పలచగా ఇలా అన్నారంటే కనుక డిజైన్ అనేది కొంచెం ఫీల్ అయ్యి గ్యాప్ రాకుండా భలే ఉంటుందండి. చూసారా ఇలా డిజైన్కి లుక్ అనేది వస్తుందండి. మెయిన్ పాయింట్ ఆఫ్ కాశ్మీరీ వర్క్ అనేసి మనకి ఒకప్పుడు వర్క్ చేయించుకునే వాళ్ళు చూసారా, ఆ టైప్లో ఉంటుందండి డిజైన్ అనేది. చూడడానికి అలా ఉంది, మళ్ళీ ఇలా కూడా ఉందండి. ఏనుగు తొండంలాగా కూడా అనిపిస్తుంది. ఖచ్చితంగా మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇలా మొత్తం అంతా కూడా ఇలాగే ఫీల్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఇలా ఫిల్ చేసుకున్నారంటే కనుక మనకి ఎగ్జాక్ట్లీ డిజైన్ అనేది ఒక లుక్ అనేది వచ్చేస్తుంది. చూసారా, పైనుంచి కింద వరకు కూడా ఎక్కడ వేరే డిజైన్ అనేది రాలేదు. ఎప్పుడూ కూడా మనం ఒకే డిజైను కాకుండా ఇలా డిఫరెంట్ డిజైను కొంచెం పెద్దగా కనిపించేటట్టు పెట్టుకోండి. అప్పుడు మనకి ఎక్కడికన్నా మెహందీ పెట్టుకోవాలన్నా ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఇలా ఖచ్చితంగా ట్రై చేసేయండి. చాలా సులభంగా అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మీరు పెట్టుకుంటారండి. మీరు బయటికి వెళ్ళి పెట్టించుకోవాలంటే లైన్ ఉంటుంది. సో అలా లైన్ లేకుండా ఇంట్లోనే సులభంగా పెట్టేసుకోవచ్చు. అలాగే మీకు ఎవరైనా బెంగళూరులో ఉండి ఇక్కడే కసవనల్లో కట్ట ఎవరైనా ఉన్నారా అంటే కనుక ఖచ్చితంగా మనకి ఇక్కడే ఉన్నారండి గోరింటాకు పెట్టేవాళ్ళు. మా ఫ్రెండ్సే, మాకు తెలిసిన వాళ్ళు. మీరు కావాలనుకుంటే కూడా వాళ్ళ నెంబర్ ఇస్తాను మీకు, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కాకపోతే ఆమె బయటికి రారు, మీరే ఇంటికి వెళ్ళి
పెట్టించుకోవాల్సి వస్తుంది ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంది అన్నప్పుడు. ఇంత డిజైన్ అయితే ఇంకా వేరేగా కూడా డిజైన్ అనేది వస్తుందండి. మీకు ఎక్కువ కావాలి డిజైన్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అంతలా రాదు, కానీ ఇంత మాత్రం వస్తే చాలండి. ఇంకా పైకి మా కోడలి పెళ్లి వీడియోలో మీకు అది కూడా ఓ సైడ్ అయితే పిక్ అనేది మీకు ఖచ్చితంగా ఒక సైడు పిక్చర్ అనేది పెడతాను, ఖచ్చితంగా చూడండి. కోడలి పెళ్ళికి అయితే కనుక తనే పెట్టింది, ఎంత చక్కగా పెట్టిందో తెలుసా, చాలా చక్కగా పెట్టిందండి. ఈ మాత్రం పెట్టించుకోవడానికే బయట అయితే కనుక 500 అంట, ఒక్కో సైడు 500. ఇంకా బ్యాక్ సైడు ఫ్రంట్ ఇవన్నీ పెట్టించుకోవాలంటే కనుక ఎంత అనుకున్నారు ఫ్రెండ్స్, 1000 రూపీస్ అంట. 1000. అదే కర్వాచౌతి అంటే అట్లా తద్ది కానీ అలాంటప్పుడు ఏమన్నా మనం చేయించుకుంటే కనుక అలా పెట్టించుకున్నామంటే 3000 కూడా తీసుకుంటారంటండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు గోరింటా పెట్టించుకోవాలి, లేదా మేము బెంగళూరులో ఉన్నాము, ఎలక్ట్రానిసిటీ కానీ లేదా కసోనల్లి కానీ రాయచంద్ర కానీ సర్కిల్లో ఎక్కడైనా ఉంటే కనుక మీకు ఖచ్చితంగా నా కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. ఎవరైనా మీకు కావాలనుకుంటే కనుక తక్కువ ప్రైజెస్లో మీకు 300 to 400 లోపే, 300 లోపే మీకు 2 చేతులకి చక్కగా గోరింటాకు పెట్టి పంపిస్తారు. 300 to 400లోనే మీకు ఈ మెహందీ అనేది పెట్టేసి చక్కగా పంపించేస్తారు. చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా కూడా ఇలా డిజైన్ పెట్టుకోవడం చాలా కష్టమవుతుంది. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఎవరైనా ఎక్కడైనా ఇక్కడ బెంగళూరులో ఉండి రాయచంద్రలో మీనాక్షి లేఅవుట్లో ఎలక్ట్రానిక్ సిటీకి ఉన్నా పర్వాలేదు, మీరు అందుబాటులో ఉంటారు కాబట్టి. సో తన రాదు కాబట్టి మీరే వచ్చి పెట్టించుకోవాల్సి వస్తుందండి. 1 గంట వెయిట్ చేశారంటే కనుక చక్కగా పెట్టేస్తారు ఆవిడ. సో మీరైతే ఖచ్చితంగా రండి. ఈ డిజైన్ నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే ఇలా డిజైన్ అయితే ఇలా ప్లాన్ చేశానండి. భలే ఉంది డిజైన్ అయితే కనుక. మీరు కావాలంటే పై వరకు కూడా పెట్టించుకోవచ్చండి. నేనైతే సింపుల్గా పెట్టించుకోవాలని చెప్పేసి ఇదైతే మా కోడలండి, కోడలికి పెడుతున్నాము. అందుకోసమే మీకు ఏమీ ఇదిగా కనిపిస్తలేదు. మా కోడలు పెడుతున్నాను కాబట్టి చక్కగా ఉంది. ఎందుకంటే ఒకరు వీడియో తీయాలి, ఒకరైతే ఖచ్చితంగా పెట్టాలండి. అందుకోసమే ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ వీడియో అని అనుకుంటున్నాను, అందరికీ అనుకుంటున్నానండి నేను. ఎందుకంటే కనుక చాలామందికి నేనైతే అట్లు తద్దప్పుడు చాలా ప్రాబ్లము చూశానండి. నేను గోరింటా పెట్టించుకోవాలనుకున్నాను, సో గోరింటా పెట్టించుకోలేకపోయాను. నేను పెట్టుకోవాలనుకున్నాను, అవ్వలేదు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఆమెకి ఒక కాల్ చేశారంటే కనుక ఆవిడైతే కనుక ఖచ్చితంగా పెడతానని చెప్పారు. అలాగే సారీ పాల్స్ కానీ లేదా కుర్చీలు కానీ ఏదైనా కూడా ఆవిడ వేస్తారండి. మీకు ఖచ్చితంగా నన్ను కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్లు అడిగారంటే కనుక తక్కువ ప్రైజెస్లో సారీకి కుర్చీ కానీ లేదా ఏమైనా కూడా డిజైన్స్ కానీ ఇలాగా మీకు ఏది కావాలన్నా కూడా ఖచ్చితంగా నేనైతే కనుక పోస్ట్ చేస్తానికి ట్రై చేస్తాను. చూడండి ఎంత బాగుందో. చక్కగా ఇలాంటి వీడియోస్ కోసం మనం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందేనండి. ఫుల్ లుక్ అయితే కనుక ఇది. ఈ లుక్ అనేది మీకేమనిపించిందో ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ లుక్ మీకు ఏమనిపిస్తుంది, అసలు ఎలా ఉంది, ఈ డిజైన్ మీకు నచ్చిందా లేదా? నాకైతే చాలా బాగా నచ్చింది. సింపుల్గా కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ డిజైన్ని ఒక్కసారి ట్రై చేయండి. చాలా ఈజీగా 10 నిమిషాల్లో మనకి ఈ డిజైన్ అనేది అయిపోతుంది. సో ఇలాంటప్పుడు మీకు పైకి కావాలంటే పై వరకు పెట్టించుకోవచ్చు. సింపుల్గా పెట్టామన్నాను కాబట్టి ఇలా సింపుల్గా అయితే పెట్టారండి. చాలా బాగుంది డిజైను. చక్కగా పండాక ఎలా ఉంటుందో మీకు చూపించేస్తానండి. ఆరిపోయింది, ఆరాక మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిద్దాం. ఇలా ఆరిపోయింది కాబట్టి ఇలాగా చూసారా, ఆరిపోతుంది, చక్కగా ఆరిపోయింది. మీకు వీడియో కూడా నేను చేతికి ఇలాగా టచ్ చేసి కూడా చూపించేస్తాను. ఆ వీడియో కూడా చూడండి కావాలంటే. చూసారా చక్కగా ఎండిపోయింది. కడుక్కొని వచ్చాక ఈ లుక్ అయితే ఇలా ఉంది. భలే ఉంది కదండి డిజైన్ అనేది. చాలా అంటే చాలా బాగుందండి ఈ డిజైన్ అనేది. నాకు భలే అనిపించేసింది. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.